ఈ డిసెంబర్లో పరిస్థితి ఎలా ఉందంటే పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్. December 6th పుష్ప 2 అలాగే December 20th గేమ్ చేంజర్ సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. జస్ట్ 2 weeks గ్యాప్ మాత్రమే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేయబోతున్నాం. చాలా ఆస్పెక్ట్స్ లో ఈ సినిమా ఏ ఆస్పెక్ట్ లో ఎందులో తోపుగా ఉందనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అర్థమవుతుంది కదా. ఫస్ట్ హీరోస్, ఇందులో అల్లు అర్జున్, అందులో రామ్ చరణ్. ఇద్దరిలో ఎవరు తోపు అంటే అల్లు అర్జునే చెప్తాను నేను. ఎందుకంటే అల్లు అర్జున్ డాన్సుల పరంగానైనా ఆ వేరియేషన్ పరంగానైనా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 క్యారెక్టర్ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు పార్ట్ 2లో అదే క్యారెక్టర్ కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. మీకు అర్థమవుతుంది కదా. ఇంకా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. డ్యూయల్ రోల్ చేస్తున్నారు, తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. ఒకరు పొలిటికల్ నాయకుడు, ఇంకొకరేమో కలెక్టర్ అన్నమాట. సో వాళ్ళ వేరియేషన్ ఎలా చూపిస్తారో చూడాలి. సో ఇద్దరు హీరోస్ లోనే తోపు అంటే అల్లు అర్జున్ భయ్య. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్స్. ఇప్పుడు మనకి పుష్ప 2లో రష్మిక మందన్న ఉంది. అక్కడ గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ, అలాగే ఫ్లాష్ బ్యాక్ వచ్చే పోర్షన్స్ లో అంజలి కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళల్లో తోపు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మికనే. ఎవరన్నా చెప్తారు, ఎందుకంటే రష్మిక నేషనల్ క్రష్ అండ్ ఆల్రెడీ ఇది వరకు కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. యాన్యువల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ కూడా అయిపోయింది, అక్కడ బాలీవుడ్ లో హిట్ కొట్టింది. ఇంకా కియారా అద్వానీ సంగతి చెప్పేదేముంది, తనకి ఈ మధ్యన సరైన హిట్స్ అయితే లేవు. తనకి పెళ్లి కూడా అయిపోయింది, ఎవడు పట్టించుకోవట్లా. పేరుకే బాలీవుడ్ హీరోయిన్ కానీ తన వల్ల గేమ్ చేంజర్ మూవీకి పెద్దగా కలిసి వచ్చేది అయితే ఏమీ ఉండదు భయ్య. ఇంకా అంజలి గురించి చెప్పేదేముంది, మన తెలుగు వాళ్ళలోనే చాలా మందికి పెద్ద తెలియదు, తెలుగు అమ్మాయి కాబట్టి. సో పక్కన పెట్టండి. హీరోయిన్స్ విషయంలో కూడా రష్మిక టాప్, అంటే పుష్ప 2 సినిమానే తోపు. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్స్. ఇక్కడ సుకుమార్, అటువైపు శంకర్. వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. సుకుమార్కి పుష్ప పార్ట్ 1 ఉంది. శంకర్ గారు లాస్ట్ టైం ఎప్పుడు హిట్ కొట్టారు భయ్య, నా చిన్నప్పుడు అనుకుంటా. ఐ సినిమా ఫ్లాపే, అంతకుముందు వచ్చిన 2.0 సినిమా ఫ్లాపే. ఎందుకంటే బడ్జెట్ భారీగా ఉంది ఆ సినిమాకి. కలెక్షన్స్ వచ్చాయి కదని మీరు చెప్పొచ్చు, పెట్టిన బడ్జెట్కి కలెక్షన్స్కి అసలు కుదరలేదు అనమాట. ఓకే, శంకర్ గారు అసలు సరైన ట్రాక్లోనే లేరు. అంతెందుకు ఇండియన్ 2 సినిమా వచ్చిందా, ఆ సినిమా గురించి నేను చెప్పక్కర్లా, మీకు అర్థమవుతుంది కదా. సో సుకుమార్ గారే ఇక్కడ కూడా తోపు, అంటే మళ్ళీ పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ లో పుష్ప 2నే తోపు. వీర తెలుగు ఛానల్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది, మీరందరూ కొంచెం ఈ ఛానల్ ఎంకరేజ్ చేయాలి. ఇందులో మనోడు ఫ్యాక్ట్స్, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీలు, ఇంకా మూవీ రిలేటెడ్ స్టఫ్ ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. మంచి వెరైటీ కంటెంట్ ఉంది. మీకు కింద కామెంట్స్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి మనోడు ఛానల్ చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి, సరేనా. ఏదేమైనా కొంచెం చిన్న ఛానల్స్ ఎంకరేజ్ చేయాలి భయ్యా, అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్, ఈడేంట్రా మొత్తం బయాస్ గా చెప్తున్నాడు, పుష్ప 2కి ఫేవర్, అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా అని మీరు అనుకోవద్దు. ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, వింటున్నా ఎవరికైనా అర్థం అవుతుంది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. మన పుష్ప 2కేమో డిఎస్పి, అటువైపు ఏమో తమన్. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే తమన్ ఇప్పుడు మంచి రైజ్ లో ఉన్నాడు, డిఎస్పి ఇప్పుడు అంత లేదు. కానీ పుష్ప విషయంలో అంటే ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకి ఈ సుకుమార్ అలాగే డిఎస్పి కలిసి పనిచేస్తారో ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ప్రతిసారి అది మనం చూస్తూనే ఉన్నాం. పైగా ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన 2 సాంగ్లు కూడా బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ తమన్ అని చెప్పలేము, డిఎస్పి అని చెప్పలేము, ఇది మీకే వదిలేస్తున్నా. వీళ్ళిద్దరిలో ఎవరు తోపు అనేది మీరు కింద కామెంట్ రాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. పుష్ప 2 మూవీ బడ్జెట్ అటు ఇటుగా 400 కోట్ల వరకు పెడుతున్నారు భయ్య. గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ వచ్చేసి యాక్చువల్లీ 200 కోట్లు 250 అనుకున్నారు, కానీ అది వడ్డీలు అది ఇది పెరిగిపోయి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా, అది ఇప్పుడు 300 దాటేసింది. ఓకే, ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా పుష్ప 2కే ఒక 50-100 కోట్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా పుష్ప 2నే తోపు. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. పుష్ప 2ని ప్రొడ్యూస్ చేసేది మైత్రి వాళ్ళు. అండ్ బాలీవుడ్ రిలీజ్ కోసం అనిల్ తాడాని వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యారు. సో అక్కడ హిందీలో భయంకరమైన భారీగా థియేటర్లు దొరుకుతాయి అనమాట. ఇంకెక్కడ వీళ్ళు దిల్ రాజు అనమాట. దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీకి ఇంకా హిందీ రిలీజ్ సరిగ్గా ప్లాన్ చేయలేదు, ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ లో మంచి అంటే బీభత్సం హైప్ ఉన్న ప్రొడ్యూసర్లు అయితే మైత్రి వాళ్ళే. వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 సినిమాలు ఎట్ ఏ టైం చేస్తున్నారు. దిల్ రాజు మరి ఎన్ని సినిమాలు చేస్తున్నారో మీ లెక్కకి వదిలేస్తున్నా. సో ఇక్కడ కూడా ఎవరితో నేను కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రీ రిలీజ్ బిజినెస్. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ నేను మొన్న ఒక షార్ట్ లో చెప్పా, 1000 కోట్ల పైన ఉంది. ఓకే, సో ఇంకా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా మొదలే అవ్వలేదు. మొదలు అయ్యింది బట్ ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నాయి అనమాట, బేరాలు జరుగుతున్నాయి, కొన్ని రోజులు తేలిపోతుంది.
సో ఎటు చూసుకున్నా సరే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే పుష్ప 2కే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 హిట్ అయింది, పార్ట్ 2 మీద భయంకరమైన హైప్ ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ మార్కెట్. సినిమాని ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంటుంది, అంటే డబ్బులు చేసి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత సినిమాకి మరి మార్కెట్ ఏ విధంగా ఎక్కువగా ఉంది అంటే ఈ విషయంలో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీలో మనకి రామ్ చరణ్తో పాటు విలన్గా ఎస్జే సూర్య, అలాగే డైరెక్టర్ శంకర్ ఉన్నారు. సో వీళ్ళు తమిళ్కి చెందిన వాళ్ళు. సో అక్కడ కొంచెం ఓపెనింగ్ ఉండొచ్చు గేమ్ చేంజర్కి. ఇంకా పుష్ప 2 కూడా ఏమీ తగ్గేది లేదు. ఆల్రెడీ ఇక్కడ విలన్గా ఫహద్ ఫాసిల్ ఉన్నాడు. అక్కడ మలయాళంలో అంటే కేరళలో మంచి మార్కెట్ ఉంటుంది. పైగా అల్లు అర్జున్కి ఆల్రెడీ కేరళలో ఇంకా మంచి మార్కెటే ఉంది కాబట్టి సో కేరళలో ప్లస్ పాయింట్. ఇటు గేమ్ చేంజర్ మూవీ టీం వాళ్ళకి తమిళ్లో ప్లస్ పాయింట్ అయితే పుష్ప 2కి కేరళలో ప్లస్ పాయింట్. ఇంకా పుష్ప 2కి మనోడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు అనమాట, కన్నడ యాక్ట్రెస్ రష్మిక, వీళ్ళందరినీ చాలా మంది పెట్టుకున్నారు. సో ఈ విషయంలో కూడా నాకైతే కొంచెం డౌట్ ఉంది, మీరే క్లారిఫై చేయండి. ఇప్పుడు మార్కెట్ పరంగా వీళ్ళు పెట్టుకున్న యాక్టర్స్ పరంగా ఎవరు తోపు అంటే అది కూడా కింద కామెంట్ రాయండి. ఇంకా నెక్స్ట్ రిలీజ్ టైం. పుష్ప 2 ఏమో December 6th వస్తుంది, గేమ్ చేంజర్ ఏమో December 20th వస్తుంది. ఇక్కడ కొంచెం గేమ్ చేంజర్ బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే December 20th అంటే ఆ రోజు సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చింది అనుకో, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అటు యూఎస్ఏలోని ఇటు మన తెలుగు స్టేట్స్లోని సినిమా బాగా ఆడుతుంది. కాకపోతే పుష్ప 2 ఏమో December 6th, ఆ రోజు ఏ హాలిడేస్ లేవు, ఆ తర్వాత కూడా ఏమీ హాలిడేస్ లేవు, జస్ట్ ఒక వీకెండ్ ఉంటుంది అంతే. ఆ వీకెండ్లోనే ఏమైనా చెయ్యాలి. సో ఇటు చూస్తే గేమ్ చేంజరే కొంచెం తోపు, దానికి కొన్ని ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రిలీజ్ డేట్ పరంగానైతే గేమ్ చేంజర్ బెస్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకో, పుష్ప 2 గేమ్ చేంజర్ని డామినేట్ చేసేస్తుంది అటు నార్త్ లోని యుఎస్ లోని ఇలా చాలా చోట్ల. ఓకే, అది వదిలేండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరీ. అసలు ఈ మూవీ స్టోరీయే కదా సినిమా హిట్ ఆ ఫ్లాప్ అని డిసైడ్ చేసేది. పుష్ప పార్ట్ 1కి కంటిన్యూషన్ స్టోరీ పార్ట్ 2. ఓకే, సో ఆల్రెడీ పుష్ప స్టోరీతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. సో ఆ కంటిన్యూషన్ చూడడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ వస్తే ఎవరికి తెలియదు, అదొక కొత్త కమర్షియలైజ్ చేసిన స్టోరీ. సో పైగా బయట వినిపిస్తున్న టాక్ ఏంటి, శంకర్ ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నాడు, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని మిక్స్ చేసి అంటున్నారు. సో ఇది కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం, కానీ పుష్ప 2 స్టోరీకే ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1తో కంటిన్యూషన్ కాబట్టి సో కొంచెం బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్. అంటే మనకి పుష్ప 2 నుంచి 2 సాంగ్లు వచ్చాయి, మంచి వైరల్ అయ్యాయి. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక సాంగ్ వచ్చింది, పెద్ద వైరల్ అవ్వాల, ఎవడూ పట్టించుకోలేదు. ఇంకా నెక్స్ట్ హైప్ భయ్యా. ఏ సినిమా మీద ఎక్కువ హైప్ ఉందనేది మీకు తెలుసు ఆల్రెడీ. సాంగ్స్ ఇవన్నీ భయంకరంగా హిట్ అవ్వడం వల్ల పుష్ప 2 మూవీ మీద హైప్ ఉంది. పైగా పార్ట్ 1కి కంటిన్యూషన్ కదా, అందరూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ మూవీ గురించి మన తెలుగు స్టేట్స్ లో ఆర్సీ ఫ్యాన్స్ తప్పిస్తే మిగిలిన వాళ్ళు అయితే చాలా మంది మర్చిపోయారు, ఎందుకంటే సినిమా మొదలై ఛానల్ అయిపోయింది కాబట్టి. సో అది విషయం. మరి ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఆస్పెక్ట్స్ లో సినిమాని కంపేర్ చేశాను. సో ఎక్కువగా ఆల్మోస్ట్ 1-2 ఫేసెస్ లో తప్పిస్తే మిగిలిన అన్ని చోట్ల పుష్ప 2 మూవీనే తోపులా కనిపిస్తుంది. సో ఇదంతా విన్న తర్వాత మీకు అనిపించచ్చు నాకు రామ్ చరణ్ నచ్చడేమో, నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం లేదేమో అని అనుకోవచ్చు, బట్ అదైతే రాంగ్ భయ్యా. సో మీకు అర్థమవుతుంది కదా. సో మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి, సరేనా? ఉంటాను ఇక, బాయ్.